తిప్పుతున్నారో, గేర్ ఎప్పుడు మారుస్తున్నారో తెలియదు. ఎందుకంటే గులాబీ బాస్ లెక్కలే వేరుగా ఉంటాయి. అంతా అనుకున్నది ఆయన అస్సలు చేయరు. ఎవరు ఆలోచించని విధంగా ఉంటుంది ఆయన ఎత్తుగడ. 10 ఏళ్లు తెలంగాణలో తన మాటే శాసనమన్న కేసీఆర్ ఓటమి తర్వాత ఫామ్ హౌస్ నుంచి రాజకీయాలు నడుపుతున్నారు. అక్కడి నుంచే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ లెక్కలు వేరుగా ఉన్నాయంటున్నారు గులాబీ పార్టీ నేతలు. ఇంతకీ కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి? లెట్స్ వాచ్. అదేళ్ల కేసీఆర్ పాలన తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అందులో కాంగ్రెస్ కంటే రేవంత్ రెడ్డి పక్కాగా ప్లాన్ వర్కౌట్ చేశారు. దీంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే బీఆర్ఎస్ మాత్రం రేవంత్ రెడ్డితో ఉన్న వైరం కారణంగా కాంగ్రెస్ సర్కారుపై నిత్యం పోరాటం చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కవిత హస్తం పార్టీకి ఊపిరి సలపకుండా ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అటు బీజేపీ కూడా కొన్ని విషయాల్లో తోడై కాంగ్రెస్ సర్కారుని ఇరకాటంలో పెడుతోంది. అయితే కాంగ్రెస్ సహజ సంస్కృతిలో భాగంగా ఈ సర్కారు పూర్తికాలం అధికారంలో ఉంటుందా అనే చర్చ కూడా మొదలైంది. తెలంగాణలోని రాజకీయ పార్టీల మధ్య చిత్రమైన చర్చ కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఈ ప్రభుత్వంలో ఎప్పుడు పడిపోతుందా అని చూడడం పరిపాటి. కానీ ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఫామ్ హౌస్ కి వచ్చి కలుస్తున్న పార్టీ నేతలతో కాంగ్రెస్ విషయంలో కేసీఆర్ ఎత్తుగడలు వేరేలా ఉన్నాయని అంటున్నారు. ఓవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా మాట్లాడుతున్న కేసీఆర్ వాళ్ల రాజకీయ సమాధి వారే తవ్వుకున్నారని అంటున్నారు. కొన్ని స్థానాల్లో అయినా ఉప ఎన్నికలు తథ్యమంటున్నారు గులాబీ బాస్. అయితే ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ 5 ఏళ్లు అధికారంలో ఉంటే ప్రజలు మనకే మళ్లీ పట్టం కడతారని, అప్పటిదాకా తొందర పడొద్దని పార్టీ నేతలకు సూచిస్తున్నారట కేసీఆర్. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకొచ్చి 16 నెలలు గడుస్తోంది. వివిధ విషయాల్లో ప్రజలకు మద్దతుగా పోరాటాలు చేస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది బీఆర్ఎస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఈజీగా గెలుస్తుందని ధీమాగా చెబుతున్నారట గులాబీ బాస్. కానీ వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై బండి నడకలా ఉండాలంటే ఒక పని జరగాలని అంటున్నారట. నేతలకు మరే తారక మంత్రాన్ని ఉపదేశించలేదట కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ పూర్తి పదవీకాలం అధికారంలో ఉంటే చాలంటున్నారట ఆయన. ఈ 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే తమ విలువ తెలుస్తుందనే విధంగా కేసీఆర్ చెబుతున్నారు. సాగు, తాగునీరు ఇచ్చాం, సకాలంలో పెన్షన్లు ఇచ్చాం, రైతుల విషయంలో ప్రజలకు మనం చేసిన మేలు పదే పదే గుర్తు చేయాలని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో గులాబీ నేతలు ఎక్కడా విఫలం కాకూడదని సూచిస్తున్నారట బీఆర్ఎస్ అధినేత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కొత్త పథకాలు తెచ్చామని చెప్పుకుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే పథకాలను అమలు చేశామని చెప్పేవారు బీఆర్ఎస్ నేతలు. ఇన్ని చెప్పినా గత ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించలేదు. 6 గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్నే గెలిపించారు. అయితే అదే ఇప్పుడు తమకు అస్త్రం అంటున్నారట బీఆర్ఎస్ అధినేత. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని, రైతు భరోసా పేరిట ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయిందని, పెన్షన్లు పెంచుతామని చెప్పి ఆ హామీని కూడా అమలు చేయలేకపోతోందని బీఆర్ఎస్ అంటోంది. ఇలా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో గత ప్రభుత్వాన్ని ప్రజలు పోల్చుకుంటున్నారని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పథకాలు అమలు చేశారని బీఆర్ఎస్ నేతలే చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ గట్టిగానే గొంతెత్తుతున్నా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ప్రజల్లోకొచ్చి పోరాడాలనే చర్చ కూడా ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడంపై కొంత నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతోందని అధినేతను కలిసినప్పుడు కొందరు నేతలు ఆయన దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. ఈ సమయంలో ఆ చర్చతో నష్టమేం లేదని,
రేవంత్ రెడ్డి సర్కార్ పడిపోవద్దని కోరుకుందామని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే ప్రజలకు బీఆర్ఎస్ సర్కార్ విలువ తెలుస్తుందని చెప్పారట కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరు, ప్రభుత్వ వైఫల్యాలు మళ్లీ తమను అధికారంలోకి తెస్తాయని అంచనాతో ఉన్నారట కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాలను ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నారని, అది అలాగే కొనసాగితే బీఆర్ఎస్ కి కలిసి వస్తుందని భావిస్తున్నారట గులాబీ బాస్. బాస్ ఆలోచనలు ఎలా ఉన్నా ఇదే సమయంలో బీఆర్ఎస్ నాయకుల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలోనే జనాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ పార్టీ మీద ఎలాగూ వ్యతిరేకత వస్తుందని, ఇంట్లో కూర్చుంటే కుదరదు అనుకుంటున్నారు కొందరు నేతలు. ప్రభుత్వంపై అనుకున్నంత స్థాయిలో వ్యతిరేకత లేదని, ఒకవేళ ఉన్నా మనం బయటకు వెళ్లి చెప్పకపోతే ఆ ఓటు బ్యాంకు బీజేపీ వైపు చూసే అవకాశం ఉందంటున్నారు కొందరు. కేసీఆర్ పథకాలతో పోల్చుకుని తమ వైపు వస్తే బాగుంటుందని, కానీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయడమో లేకుంటే బీజేపీ కొత్త పథకాలతో బరిలోకి దిగితే తమకు అవకాశం రాకుండా పోయే ప్రమాదముందని శంకిస్తున్నారట కొందరు బీఆర్ఎస్ నేతలు. అయితే మళ్లీ మనదే అధికారం అనే ఫుల్ కాన్ఫిడెన్స్ తో బిగ్ బాస్ రిలాక్స్ గా ఉన్నారంటోంది గులాబీ క్యాడర్.